మనమైతే ప్రజెంట్ జనసేన పార్టీ నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు జరుపుకుంటున్నటువంటి ఒక సభకి సంబంధించి పర్మిషన్స్ ఇష్యూ అయితే మనందరికీ తెలుస్తుంది. దీని మీద అసలు ఈ సభ జరుగుతుందా లేదా అనేటువంటి ఒక ఆందోళన కూడా జన సైనికుల్లో చాలామందిలో ఉంది. అసలు దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ టీటీడీ బోర్డు మెంబర్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అన్న. ఎలా జరగబోతుందన్న? అంటే ఇప్పటివరకు పర్మిషన్స్ ఇప్పటివరకు రాలేదు, హైకోర్టులో ఉన్నారు. అసలు ఏంటి పరిస్థితి? ఇచ్చినా చేస్తారని కొంతమంది అంటున్నారు, ఇవ్వకపోయినా కూడా ప్రెస్ మీట్ అన్న పెట్టి ఉంటామని కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు. అసలు ఏం జరగబోతుంది? అవును, ఇది మేము గత 30వ తారీఖు గత నెల 30వ తారీఖు పోలీస్ వారికి ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఈ ఏదైతే కార్యక్రమం మీరు జనసేన పార్టీ కండక్ట్ చేసుకుంటుందో దానికి నిన్న సాయంత్రం మాకు పోలీస్ వారి తరఫు నుంచి ఏంటంటే పర్మిషన్ లేదు అని చెప్పేసి వారి తరఫు నుంచి ఒక లెటర్ మాకు ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ మీద బేస్ తీసుకొని మేము హైకోర్టుకు అప్రోచ్ అయినాము. హైకోర్టులో ఇంకా కోర్టు గిట్ట మాకు పూర్తి నమ్మకం ఉంది, ఫేవరబుల్గా మాకు నిర్వహించుకోవడానికి పర్మిషన్ ఇస్తుందని చెప్పేసి మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏదైతే ట్వీట్ చేసిరనేసి మీరు చెప్తున్నారో ఇందులో ఏ విధమైన గందరగోళం లేదు, క్లియర్గా. ఎందు గురించి అంటే కోర్టుకు వెళ్ళాము, కోర్టు డైరెక్షన్స్ పరంగా ఏవైతే ఇస్తుందో కోర్టు ఇష్టం ద్వారా దానికి మేము లోబడి, చట్టాలకు లోబడి అనే జనసేన పార్టీ ఎప్పుడు నడుచుకుంటున్నాం. ఒకవేళ గిట్ట పర్మిషన్ ఇస్తే కంటిన్యూ చేసుకుంటాము. ఒకవేళ గిట్ట పర్మిషన్ కోర్టు గిట్ట ఇవ్వలేదా అంటే సాయంత్రము మా అధ్యక్షుల వారి ఇంట్లో ప్రెస్ మీట్ అనేది అక్కడ కండక్ట్ చేసుకోవడానికని పార్టీ నిర్ణయించుకుంది. మా అధ్యక్షుల వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు అయితే ఏదో ఒకటి ప్రెస్ మీట్ కావచ్చు, మీటింగ్ కావచ్చు, అరేంజ్ చేయడం అయితే పక్కా డెఫినెట్గా ఉంటుంది. ఎందుకన్నా ఇంత సీరియస్గా తీసుకున్నారు? అంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ అనుకోవచ్చా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నారు, అది ప్రజలకి తెలియాలి అని చెప్పామని అనుకోవచ్చు? రీసెంట్లీ జరుగుతున్న ఇష్యూస్ రిలేటెడ్ అయితే దానికి సంబంధం లేదు. మా పార్టీ తెలంగాణలో బలోపేతం చేసుకోవాలని రీబిల్డ్ తెలంగాణ, ఇప్పుడు మీరు ఏదైతే మేము దీనికి పెట్టిన దగ్గర రీబిల్డింగ్ ఆఫ్ తెలంగాణ అనే పేరుతో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి నిర్మాణ సభ అనే దాంతో పేరుతో ముందుకు వచ్చాం. ముందుకు వచ్చి ఏదైతే ఇక్కడ పార్టీ స్ట్రెంగ్ చేసుకోవడానికి రీసెంట్లీ ఏదైతే మెంబర్షిప్ తెలంగాణలో గిట సుమారుగా 1,00,000 మెంబర్షిప్స్ అనేది చాలా భారీ స్థాయిలో మెంబర్షిప్ జరిగినాయి. కాబట్టి వాళ్ళతో ఒక మీట్ అండ్ గ్రీట్గా పెట్టుకొని రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అవన్నీ ప్రెసిడెంట్ గారు మాకు ఈ సభ ద్వారా కార్యాచరణ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉండాలి, ఏంటి, ఏం కథ, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకోండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అండ్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎలక్షన్స్ కానీ ఇవన్నీ రాబోయే రోజుల్లో ఉన్నాయి. కాబట్టి జనసేన ఏ విధంగా ముందుకెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఇది మా కార్యక్రమం అనేది ఒక నిర్ణయం మనం పెట్టుకున్నాం. అంటే మనం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని చాలా అగ్రెసివ్గా చూసాం. ఆయన ఆపిన ప్రతిసారి కూడా ఆయన ఎంత బలంగా వెళ్ళారో, బార్డర్లో ఆపినప్పుడు కావచ్చు, గతంలో అక్కడ నోటెల్లో ఇబ్బంది పెట్టినప్పుడు కావచ్చు, ఇప్పుడు అదే ఆ కోపం కావచ్చు, ఆ ఆవేదన కావచ్చు మళ్ళీ ఈరోజు ఆయన ట్వీట్లో కనిపించింది. కనీసం అట్లీస్ట్ నాకు 4:30 to 5:30 ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకోవటానికైనా పర్మిషన్ ఇస్తారా అని చెప్పి రిక్వెస్ట్ చేయటం, ఆర్డర్ వేయటం, కోపం అన్నీ కూడా ఆ ట్వీట్లో కనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలు? అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే ఏ పార్టీకైనా కానీ ఏ రాష్ట్రంలోనైనా కానీ వాళ్ళ కార్యక్రమాలు పెట్టుకోవడానికి సభలు కానీ మీటింగ్స్ కానీ ఇండోర్ మీటింగ్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. అది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. జనసేన పార్టీ అనేది అట్నే తెలంగాణ రాష్ట్రంలో గిట్ట ఈ కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. మేము యాజ్ పర్ ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారమే అన్ని మేము చేసినాము. యాక్చువల్లీ ఇండోర్ మీటింగ్స్కు, కార్యకర్తల సమావేశాలకు పోలీస్ శాఖకు అనేది ఇంటిమేషన్ ఇవ్వాలి. అది మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. పర్మిషన్స్ అనేవి ఏమి ఉండవు అంటిల్ అన్లెస్ కామన్ మెన్ పబ్లిక్ ఏ విధమైన ఇబ్బంది కలగనట్టు మట్టుకుంటూ చేసుకోవడానికి అనేది ఓన్లీ ఇంటిమేషన్స్ ఉండాలి. మేము ఇంటిమేషన్ ఇచ్చాము, చెప్పాము, కానీ మరి ఏ సరైన కారణాలు చూపెట్టకుండా పోలీస్ శాఖ అనేది ఈ సభకు పర్మిషన్ లేదనేది నేను సాయంత్రం నుంచి చెప్తున్నాను. అంటే కొంతమంది మాట్లాడుకుంటున్నారు తెలంగాణకి సంబంధించి నవ నిర్మాణ సంకల్ప సభ అంటే ఇప్పటి వరకు 12 ఏళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి. మీకు తెలుసు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల పరిస్థితి కావచ్చు. మొన్నటి వరకునేమో ఆంధ్ర ఆధిపత్యంతో తెలంగాణ వెనకబడింది అని చెప్పి మొన్నటి వరకు చెప్పారు. ఈ 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా తెలంగాణ అసలు సిసలైనటువంటి తెలంగాణ రాలేదని అనుకోవచ్చా? ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ సభ పెట్టడానికి రీజన్ అలా అనుకోవచ్చా?
ఇప్పుడు ఈ సభకు మీరు చెప్పేదానికి మీరు కంపారిజన్ అనేది మీరే చేసి చూడండి. ఈ రోజుకు తెలంగాణకు సంబంధించిన చాలా పార్టీలు అనుకోండి, వ్యక్తులు అనుకోండి, ఇండివిజువల్స్ అనుకోండి, మీద ఎవరైనా కానీ తీసుకోండి, ప్రతిరోజు ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఏదో ఒక మీడియాలో వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రస్తావన ఏమని ఇస్తున్నారు, ఇది కాలేదు, తెలంగాణ ఎందు గురించి ఏమైనా సాధించుకున్నామా, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా కానీ ఏం బాగుపడ్డామో, ఏవైతే యువతకు దేని గురించి అయితే కొట్లాడినామో జాబ్స్ వచ్చినాయా, ప్రతి ఒక్కటి ఏ విషయం అటు నియామకాలు నిధులు నియామకాలు ఏవైతే చెప్తున్నారో ఒక ఎగ్జాంపుల్ గా అవుట్ లైన్ ఒక 2-3 పాయింట్స్ తీసుకుందాం. రైతులు సుఖంగా ఉన్నారా, విద్యార్థులు సుఖంగా ఉన్నారా, దేని గురించి అయితే కొట్లాడుకుని తెలంగాణ తెచ్చుకున్నారు, ఏమి తెలంగాణ వచ్చి 12 ఏళ్ళలో ఏం సాధించినట్టు, అది మా ఉద్దేశంలో ఏదైతే తెలంగాణ వచ్చినాక ఏదైతే పర్పస్ ఆఫ్ తెలంగాణ తెచ్చుకున్నది ఆ విధంగా తెలంగాణ బిల్ కాలేదనేది మా ఉద్దేశం, మా వాదన. అందు గురించి తెలంగాణ దేని గురించి అయితే తెచ్చుకున్నారో తెలంగాణ దానికి ఆ విధంగా బిల్లు చేయాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో జనసేన అనేది రీబిల్డ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సభ అనేది ఇక్కడ నుంచి కార్యాచరణ మా ఆలోచన విధానం అది స్పష్టంగా జనాలకు చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ నుంచి మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ముందుకు తెలంగాణ రాష్ట్రం వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. అంటే ఈ రోజు నిన్న కూడా కొంతమంది జర్నలిస్టుల రూపంలో అక్కడికి వెళ్ళటం, ఇది మన కోకాపేట సైడ్కి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అక్కడికి వెళ్ళి ఇది అక్రమంగానే ఆయన తీసుకొచ్చారు, అక్రమంగానే కొనుగోలు చేశారు, మ్యానికులేట్ చేశారు చాలామందిని అనేటువంటి విమర్శలు కూడా చాలామంది దీని మీద మీరు కూడా మాట్లాడారు. బట్ అయినా కూడా దాని మీద ఎక్కడా కూడా మేము వెనక తగ్గేదే లేదన్నట్టుగా వాళ్ళు కూడా ఇది 100% కబ్జా చేసిందే, పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ ప్రకారం చేశాడు అని చెప్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఏమన్నా స్పందించేటువంటి అవకాశం ఉందా? త్వరలో దీని మీద యాక్షన్ లీగల్గా వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా? ఇప్పుడు ఇందులో ఏదైతే ఉందో చెప్తున్నారో అది ఎవరైనా చెప్పండి, అయితే డిపార్ట్మెంట్ల కాడికి వెళ్ళి తీసుకున్న మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, ఈరోజు చాలా క్రిస్టల్గా జనసేన తరఫు నుంచి మేము ఎవరమైతే ఉన్నామో దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. లేనిపోని కావాలని ఆయన ఒక రాంగ్గా ప్రొజెక్ట్ చేయాలన్న ఒక దురుద్దేశంతో చేస్తున్న ఒక కుట్ర, ఇది లిటరల్లీ కుట్ర. ఎందుకు అంత నేను ఖచ్చితంగా చెప్పగలను అంటే, అక్కడ FTL అనే దానికి నాకు చాలా క్లారిటీ ఉంది, సబ్జెక్ట్ ఉంది, చూసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నా కానీ నాకు క్లారిటీ ఉంది FTL అంటే. ఇప్పుడు ఆయన తీసుకున్న పొలం అనేది ఏదైతే కొన్నాడో FTLలో ఒక పార్ట్ ఉంది. FTL అనేది అమ్మొచ్చు కొనొచ్చు. స్వయంగా ఇప్పుడు ఆ సంస్థకు సంబంధించి ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? పట్టాశిఖం అంటే దానికి ఒక ఓనర్ ఉంటాడు. ఆ ఓనరు పవన్ కళ్యాణ్ గారు. రేపు పొద్దున ఆయన అవసరం పట్ట ఇంకోటి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరున్నారు, మీ పట్టాశిఖం భూమి ఉంది, మీరు అమ్మినప్పుడు నేను కొనుక్కుంటా, అది యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ ఉంటుంది, గవర్నమెంట్ నామ్స్ కింద గవర్నమెంట్ రికార్డ్స్ పరంగా నేను కొనుక్కోవచ్చు, తీసుకోవచ్చు. ఇక్కడ ఏ చట్టాలలో లేదు FTL ల్యాండ్ అనేది పట్టా ల్యాండ్, పట్టాశిఖం ఉన్నప్పుడు అమ్మరాదని లేదు, అమ్మొచ్చు కొనుక్కోవచ్చు. అన్నీ ఓన్లీ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఇప్పుడు అక్కడ పోయి ఫిజికల్గా ఎవరైతే బ్లేమ్ చేస్తుర్రో, ఎవరైతే ఇదన్నీ కుట్రలు ఇవన్నీ మాట్లాడుతున్నారో, అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఒక గోశాల నడుపుతున్నాడు, వాళ్ళు కూడా చూపిస్తున్నారు, గోశాల నడుపుతున్నాడు. ఆ గోశాలకు సంబంధించిన నడిపే దాంట్లో అక్కడ ఒక జొన్న ఒకటికి అంటే పచ్చగడ్డి ఇవన్నీ వేసుకుంటూ ఉన్నది. అందులో ఇంత లేనిది ఒక ప్లాన్ ప్రకారం చేయడం ఏంటి, ఏది ఉన్నది? ఇప్పుడు మొత్తం ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారు ఇవన్నీ ఎవ్రీ సోమవారము తీసుకుంటున్నాడు, కంప్లైంట్స్ తీసుకుంటున్నాడు. కంప్లైంట్ పెట్టండి మీరు, లేదంటే పోయి కేసు వేయండి. ఎందుకు లేనిపోని ఉత్తగా పెట్టేసేసి మాట్లాడడం, ఇదంతా వాగడం ఎందుకు? బయటికి మాట్లాడడం కానీ చట్టాన్ని అప్రోచ్ అయితే చట్టం అప్రోచ్ గా నీ దగ్గర ఏం లీగల్ పేపర్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, నువ్వు పెట్టండి, ప్రూవ్ చేయండి. సార్ ఆ దశగా అంటే సార్ కంప్లైంట్ ఈ ఎవరైతే కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద ఏమన్నా లీగల్గా వెళ్ళేటువంటి అవకాశం? ఆల్రెడీ లీగల్గా మేము అప్రోచ్ అయినాం కదా, కేసు పెట్టాం కదా మేము. ఎందు గురించి అంటే పవన్ కళ్యాణ్ గారు అటువంటి ఒక VVIP ఒక పార్టీ అధ్యక్షుడు, మరి VVIP అటువంటి పర్సన్ మీద
ఇలాంటి రాంగ్ ప్రొపగండాతోని ఒక ఎలిగేషన్స్, అది భూ కబ్జా ఇలాంటి అనేది పెట్టినప్పుడు తన మీద ఎందు గురించి అంటే మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లో ఉన్న ఆయన అభిమానులు మనోభావాలని దెబ్బతింటాయి. ఆయన రాంగ్గా ప్రొజెక్ట్ చేయాలన్న ఒక దురుద్దేశంతో ఈ విధంగా చేస్తున్నప్పుడు మనం డెఫినెట్గా లీగల్ యాక్షన్స్ మేము తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా దాని మీద అయితే వెనక్కి తగ్గే అవకాశం అయితే లేదు. డెఫినెట్గా దాని గురించి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ అయితే తప్పకుండా తీసుకుంటాం. థ్యాంక్ యూ.